చాలామంది ఆర్థికవేత్తలు కూడా చెప్పారు 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో జరిగిన చెడ్డ ప్రభావం అనేది దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రగతిని ఒక 20-25 ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్ళిపోయిందనేది అందరూ ఆర్థికవేత్తలే చెప్పారు. ఎవరు రాజకీయాలకు సంబంధం లేదు. ఆచరణలో చూసిన వ్యక్తులు చెప్పారు. ఇది అంత స్పష్టంగా కనపడుతున్న దానికి నేనేదో పెద్ద ఘనకీర్తి చేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవటం, ఇవన్నీ మనం ఉదాహరణలన్నీ చూస్తానే ఉన్నాం కదా! తను ఎప్పుడు కూడా తను కేవలం ఆయన పరిపాలనలో కేంద్రీకరించిన దృష్టి అంతా కూడా లిక్కర్ స్కాముల మీద, ఇతర స్కాముల మీద, అది ఆయనకి స్వలాభం కోసం చేసుకున్నాడు తప్ప రాష్ట్రంలో మౌలిక రంగాల అభివృద్ధికి లేకపోతే పెట్టుబడుల్లో రావటానికి సానుకూల వాతావరణం కల్పించడం మీద ఆయన శ్రద్ధ వహించలేదు. ఒకవేళ అట్లాంటి పెట్టుబడులే వచ్చి ఇక్కడ డెవలప్మెంటే జరిగితే మళ్ళీ ప్రజలు తెలివి మీరిపోతారు, నా మాటలు వినరని కావాలని తొక్కిపట్టే విధంగా ఆయన అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాడు.